మెసేజెస్ను అందరికీ నమస్కారం. ముందుగా ఇవాళ ఒకటే ఇష్యూ, డ్రగ్స్ ప్రస్తుతం ఆంధ్రానే కాదు రాష్ట్రాన్నే కుదిపేస్తున్న ఐటమ్ ఇది. కాబట్టి రకరకాల కథనాలు ఇవాళ సాక్షిలో ఫ్రంట్ పేజీలో కూడా దీంతోనే మొదలుపెట్టారు. చాలా దారుణంగా మత్తు చుట్టూ చుట్టాలే, తప్పు చేసి మాపై నిందల సజ్జల, డ్రగ్స్ తెచ్చింది మీ చుట్టాలే, పేరుని నాని, స్నిఫర్ డాగ్స్ని అడిగారు పంపించాం, ఎవరో ఐఎన్ఆర్ అని ఐజీ ర్యాంకు అధికారి. సో వీటి మీద చర్చిద్దాం. వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే దామచర్ల, రాయపాటి, లావు కృష్ణదేవరాయలు కుటుంబాలతో వారికి అత్యంత సన్నిహిత్యం ఉన్నది. అగైన్ అండ్ అగైన్ నిన్న మాట్లాడుకున్న దానికి కంటిన్యూషన్గా ఈ దరిద్రులు, ఈ చెత్త రాతల గురించి చూసిన తర్వాత ఈ రచ్చబండ పెట్టుకోవాల్సి వచ్చింది కంపల్సరీగా ఆ టాపిక్ మీద. ఎంతసేపు ఈ సాక్షివాడి వెర్షను. నిన్న పేర్ని నాని గారు ఏమన్నారంటే, మా మీద బురద జల్లుతున్నారు, ఇలా మా మీద బురద జల్లకుండా చూడవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అని చెప్పి ఒక పక్క వారికి లేఖ రాసి, నిన్న ఉదయమే అసలు ఆ బురద జల్లుడు మొదలుపెట్టింది సాక్షి. కోనం వీరభద్రరావు గారికి వీళ్ళతోటి సంబంధాలు ఉన్నాయి, వీరభద్రరావు గారి పార్ట్నర్ పురంధరేశ్వర గారికి వియ్యంకుడు పార్ట్నర్ కాదు, అయినా సరే వియ్యంకుడు అని చెప్పి వీడు ఏదో రాతలు. పూర్వాశ్రమంలో ఎప్పుడో పార్ట్నర్. అలాగే ఇంకా నిన్న సాయంత్రం ఏదో ఓ ఫోటో దొరికింది, లావు కృష్ణదేవరాయలు అతను కలిసి చదువుకుని ఉండొచ్చు, విదేశాలకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ని కలుస్తారు. నిన్న దాకా నీ పార్టీలోనే లావు కృష్ణదేవరాయలు గారు ఉన్నాడు. ఇవాళ పొద్దున్నే ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం కృష్ణదేవరాయలు ఇతను కలిసి దిగిన ఫోటో, కోటయ్య చౌదరి దిగిన ఫోటో ఓడి పెట్టారు. ఎంత నీచ నికృష్ట దరిద్ర గధవల్లాగా ఈ సాక్షి యాజమాన్యం తయారైందంటే ఇక దిగజారుడు తనానికి పరాకాష్ట. పైగా ఈ తొక్కలో పేపర్కి టైటిల్ సత్యమేవ జయతే అట. అసలు సిగ్గు ఉండదా కనీసం? ఆ పేరు రాసుకున్నందుకన్నా, సత్యమేవ జయతే అని రాసుకున్నందుకన్నా ఒక్క సత్యమన్నా చెప్తారా దరిద్రులు? ఏ రోజు పేపర్లో కూడా ఒక్క నిజం ఉండదు. వీడేమో సత్యమేవ జయతే అట. ఇప్పుడు వాళ్ళ కంగారు ఏంటంటే మ్యాటర్ ఆడి మీదకి వస్తుంది. ఖచ్చితంగా దీని మూలాలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ని అతి త్వరలో తాకుతాయి. కేవలం భయపెట్టి, వీళ్ళని భయపెట్టి మీ పేరు మీద ఇంపోర్ట్ చేసుకోండి అని చెప్పి దీన్ని ఇంపోర్ట్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రకంగా స్త్రీలు సెన్సిటివ్ అని చెప్పి నోటుకొచ్చినట్టు నానా కారుకోతలో మరి కోయటం. సరే, వారికి సంస్కారం లేదు. మనం సత్యమేవ జయతే పేపర్ గాడిని ఇంతకంటే మనం ఏమీ అనుకోలేని పరిస్థితి. ఇందులో ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి? వాళ్ళే రాస్తున్నారు దాని విలువ 50,000 కోట్లని. పోనీ అది ఎవడో రాశాడు నిన్న 1/5 డ్రగ్స్ ఉన్నాయి, అది మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేయాలని కూడా రాశారు కొద్దిమంది. పోనీ 1/5 కాకపోతే ఓన్లీ 10% ఉందనుకున్నాం. 25 టన్నుల్లో 10% 2.5 టన్నులు. 2.5 టన్నుల్లో అయినా కూడా ప్యూరెస్ట్ ఫామ్ అయితే మరి దాని విలువ ఇప్పుడు దాకా సింగిల్ లాట్ 2.5 టన్నులు వెళ్ళింది. నేను ఇప్పుడు దాకా చరిత్రలో ఇలా ఏదో చాలా సినిమాలు చూసాం, ఆ సినిమాల్లో కూడా ఎక్కడ ఇంత లాట్ కనపడలా. ఏదో ఎందులోనో బస్తా వేస్తారు, ఆ బస్తా
మళ్ళీ డైల్యూట్ చేసి ఏదో కలుపుకొని చేస్తారు. మన సైంధవ్ సినిమాలో కూడా ఇలాగే డ్రగ్స్ వచ్చినట్టే చూపెట్టారు. దీని చుట్టే తిరుగుతుంది ఒక కంటైనర్లో డ్రగ్స్ తీసుకురావటం, ఇదంతా కూడా ఆ సైంధవ్ సినిమాలో ఇదే ఉంది. సో ఇది కూడా ఆ టైప్లో తయారైంది. ఇక్కడ 100% మళ్ళీ 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 చెప్తున్నా, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి స్థాయి వ్యక్తే చేయగలడు తప్ప. సరే, ఆ 50,000 కోట్లు కాదు, కనీసం ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ డ్రగ్స్ తీసుకొచ్చి పంచారు అని అనుకుందాం, పంచే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుందాం. అంటే ఏంటి, నియోజకవర్గానికి ఓ 10,000 కోట్లు అనుకున్నా సరే నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెడుతున్నట్టు ఏమో అసలు ఆ లెక్కలు ఊహించుకుంటానికి భయంకరంగా ఉన్నాయి. బహుశా నియోజకవర్గానికి ఒక 100 కోట్లు పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా వీళ్ళు ఈ చీప్స్ గాళ్ళు, వైట్ చీప్స్ గాళ్ళు మాట్లాడుతున్నారు.